ఎన్నికల ముందే బీహార్లో విపక్షం వెనుకబడిపోయింది. అధికార ఎన్డీఏ పార్టీలో అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉంటే ఆర్జేడీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. వీఐపీ కూడా కోరినట్లుగా సీట్లు ఇవ్వకపోతే బయటకు వెళ్లిపోతామని బెదిరిస్తోంది. నామినేషన్ దాఖలకు డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ మహాకూటమిలో సీట్ల గొడవ మరింత రసవత్తరంగా మారుతోంది. అసలు కూటమి ఉంటుందా, ముక్కలవుతుందా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగుస్తుండగా విపక్ష మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో నేరుగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. బీహార్ మహాకూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు వామపక్షాలు, వీఐపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా ఆర్జేడీ 50 నుంచి 55 స్థానాలు ఆఫర్ చేస్తోంది. మిగిలిన పార్టీలకు కేటాయింపులు జరపాల్సి ఉన్నందున సర్దుబాటు చేసుకోవాలని కాంగ్రెస్ ను కోరుతోంది. కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బీహార్లో తమకు గెలుపు అవకాశాలను పెంచిందని భావిస్తున్న కాంగ్రెస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది. కనీసం 60 సీట్లు కావాలని పట్టుబడుతోన్న బీహార్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నేతలు ఆర్జేడీతో చర్చలు నిలిపేశారు. దీంతో రాహుల్ ఖర్గే స్వయంగా లాలూతో ఫోన్లో మాట్లాడారు. "2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 చోట్ల గెలిచింది. ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా 75 మంది అభ్యర్థులు గెలిచారు. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకముందే బుధవారం రాత్రి కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. వామపక్షాలు సిపిఐ, ఎంఎల్ 18 మందితో, సిపిఐ 6 అభ్యర్థులతో జాబితాలు విడుదల చేశాయి. సీట్లు ఖరారు కాకపోయినా పలువురు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. కాగా జాతీయ నాయకత్వంలో చర్చలకు వెళ్లి పాట్నా చేరుకున్న బీహార్ కాంగ్రెస్ నేతలపై పార్టీ శ్రేణులు ఎయిర్పోర్ట్ వద్దే దాడి చేయటం చర్చనీయాంశమైంది. సీట్లు అమ్ముకున్నారంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాజేష్ రామ్, ఇన్ఛార్జ్ కృష్ణ అలవర్లను ఘెరావ్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. బీహార్లో 121 నియోజకవర్గాలకు నవంబర్ 6న తొలి దశ పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే తుది గడువు. ఈలోపే మహాకూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు ఖరారు చేసుకుని అభ్యర్థులకు బీ ఫామ్స్ జారీ చేయాలి. వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీ, వీఐపీ కూడా 24 సీట్లు కోరుతుండగా 15కు మించి ఇచ్చేది లేదని ఇప్పటికే తేజస్వి తేల్చేశారు. దీంతో వీఐపీ మహాకూటమిలో ఉంటుందా లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. తొలి దశలో పోలింగ్ జరిగే పలు జిల్లాల్లో ఈ పార్టీ బలంగా ఉంది. కాబట్టి ముఖేష్ సహానీని వదులుకుంటే మహాకూటమికి నష్టం జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.